సరే ఈ ఇష్యూ అల్లు అర్జున్ది జరిగిన తర్వాత ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ రెండు గ్రూపులు ఒకళ్ళేమో కూటమి వైపు ఉన్నారు, ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ లేదా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ వల్ల మెగా ఫ్యామిలీ ఒకటైంది అనుకుంటున్నారా మీరు? అసలు మెగా ఫ్యామిలీ విడిపోయిందని నేను నమ్మట్లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు కాదు, నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. అది నా మాట ఎవడు ఎంటలేదు. పైగా నన్ను తిడుతున్నారు, తిట్టుకొని. నేను మొన్న అల్లు అరవింద్ గారికి కూడా చెప్పాను, ఇది తెరయండి బాబు, ఈ గోల్ ఏంటని చెప్పి మొన్న చెప్పాను ఆయనకి. పుష్ప రిలీజ్కి ముందే చెప్పాను ఆయనకి. చెప్తే మాట్లాడతాం అన్నారు. అయినా నువ్వు నమ్ముతున్నావా అని నమ్మట్లేదు అన్నా. అంతవరకు జరిగింది. కానీ గతంలో అనేక మంది హీరోలకు సంబంధించిన ఇష్యూలు, ఈవెన్ చిరంజీవి గారి ప్రీమియర్ షోలో ఎప్పుడు ఒకసారి తొక్కిసలాట జరిగింది. ఆ సినిమా కూడా శంకర్ దాదానో సంథింగ్ ఏదో, చాలా సినిమాలకు, అదే విధంగా చాలా సినిమాలకు, బాలకృష్ణ గారి సినిమాలకి జరిగింది. ఇలా అసలు ఈవెన్ ఆ ర్యాలీల్లో పోతూ ఈవెన్ పాలిటిక్స్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఎవరి మీద చర్య తీసుకోవాలి? ఈరోజు అల్లు అర్జున్ మీద సరే ఆయన ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కారణం అయ్యారు కాబట్టి చర్య తీసుకున్నారు అనేది మీరు అంటున్నారు. కానీ గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా. అంటే చావులు కూడా జరగలేదు కదమ్మా, చచ్చిపోవటం అనేది. చిరంజీవి గారి సినిమాకి జరిగింది కదా. లేదు, అది ఏంటంటే చిరంజీవి గారు వెళ్ళలేదు అక్కడికి. చిరంజీవి గారు వెళ్ళలేదు. అప్పట్లో ఏంటంటే టికెట్లు లైన్లో నుంచునేవారు, పైన ఎక్కి తొక్కేసుకొని చచ్చిపోయారు అక్కడ. అదే ఊళ్ళో రాజమండ్రిలోనే అక్కడ చచ్చిపోయారు, కాకినాడలోనూ. అటువంటి అంతకుముందు గతంలో జరిగినాయి. దానికి థియేటర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంటే సరైన దారి పెట్టకపోవటం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఈవెన్ పొలిటికల్ ర్యాలీలో కూడా ఎవరన్నా చచ్చిపోతే పాలిటీషియన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది 100%. ఇవన్నీ మారల్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ రెస్పాన్సిబుల్ అనే కదా. బట్ చట్టం పరంగా ఏంటంటే ఇప్పుడు చట్టానికి ఏముంది? ఇప్పుడు మనం చెప్తే నా లెక్కలో తోసేసిన బౌన్సర్ని అరెస్ట్ చేయాలి. అతను తోసినందువల్లే చచ్చిపోయారా మళ్ళీ అది డౌటే. ఇప్పుడు నా లెక్కలో వీళ్ళందరూ కాదు, పిఆర్ వాళ్ళు ఎవళ్ళైతే వీళ్ళు వస్తున్నారని అల్లరి చేశారో, ఎవరైతే ఓవర్ ప్రమోషన్ చేశారో, ఎవరైతే ఈ అల్లు అర్జున్ గారిని మీరు కాన్వాయిలు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు, ఒంటరిగా వెళ్తే మీ పరుగు పోతుంది బాబు, లేకపోతే అర్జున్ మామూలుగా ఒంటరిగా వెళ్ళిపోతాడు, తనే డ్రైవ్ చేసుకెళ్ళినా అసలు ఈ గొడవ ఉండేది కాదు. దాన్ని వెళ్ళి అంత బందా చూపించాలి అనుకొని చెప్పిన ఎవరైతే అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నా ఉద్దేశం. అది కాకుండా ఇంతకు ముందు ఎన్టీఆర్, లేదంటే పాత రోజుల్లో నాగేశ్వరరావు గారు, లేదా ఇంకా ఎంతో మంది ఎస్వి రంగారావు, వాళ్ళకి అభిమానులు ఆ రోజుల్లో ఉన్నారు, బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు అని అంటారు. అప్పటికంటే ఇప్పుడు ఏం పెరుగుండరు యాక్చువల్గా. కానీ ఈ ప్రీమియర్ షోలు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా బల ప్రదర్శనలాగా చూస్తున్నారు కదా. దాన్ని ఎలా అదే చెప్పాను, ఇందాక చెప్పాను కదా, అది బల ప్రదర్శన అవటమే తప్పైపోయింది. అది ఈ మీడియాలో కనపడగానే దానికి ఏదో చెప్పేయటం, మనం చొక్కాలు చేయించుకోవటం, కెమెరా ముందు పెట్టుకొని చొక్కాలు చేయించుకోవటం, ఇవన్నీ ఎక్కువైపోయింది. నిజమైన ఫ్యాన్ ఎవరు అట్లా చేయరు. ఫ్యాన్స్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి హీరోలకి ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవళ్ళు ఇటువంటి పిచ్చి పనులు చేయరు. వాళ్ళు కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తారు చాలా వరకు. ఈ కొంతమంది ఉంటారు ఈ ప్రదర్శన కోసం టీవీ కెమెరాల్లో కనపడటానికి వచ్చే ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఒళ్ళంతా చేసుకుని ఆయనే దేవుడు అని చెప్పి వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, డిసిప్లిన్డ్గా పనిచేస్తారు. వీళ్ళు ఈ తిడతా మెసేజ్లు పెట్టుకుంటా, వాట్సాప్ మెసేజ్ల్లో కానీ వాటిల్లో కానీ, లేకపోతే కామెంట్స్ చేసుకుంటా, ట్రోల్ చేస్తా, ఈ బ్యాచ్ వేరే ఉన్నారు. ఈ బ్యాచ్ ఏంటంటే అట్రాక్ట్ చేయటానికి, ఆ హీరోలు దీన్ని అట్రాక్ట్ చేయటానికి చేసేవాళ్ళు వీళ్ళంతా. ఆ టీవీలో కనపడితే హీరో చూస్తాడేమో అని ఒక ఆశపడేవాళ్ళు. వాళ్ళు ఎక్కువైపోయారు. అది అంతకు ముందు లేదు. మీరు చెప్పిన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వచ్చినప్పుడు కూడా టీవీ ఛానల్స్ అవి లేవు, వీటిలో కనపడేది లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక మనం సోషల్ మీడియా వచ్చేసింది. సెల్ ఫోన్ వచ్చినాక ప్రతి వాళ్ళు తీసి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సో ఇవి ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు వచ్చిన ఫ్యాన్స్కి అప్పుడు వచ్చిన ఫ్యాన్స్కి చాలా తేడా ఉంది. ఆ తేడాలో మీకు ఎక్కువ ఈ జరుగుతానికి అవకాశాలు ఉన్నాయి.